ఆదివారం అంటే ఎందుకు అంత స్పెషల్? 7 డేస్‌లో 1 డే. హలో నమస్తే అండి. ఆదివారం వచ్చిందంటే చాలండి ఏదో ఒక నాన్ వెజ్ లేనిదే ఆ రోజు వెళ్ళదు కదా! ఈరోజైతే గొర్రెపోతు తలకాయ మాంసం. వావ్! తలకాయ మాంసం కూర అంటే అందరూ లొట్టలేసుకొని మరి ఎదురు చూస్తారు ఆ రోజు. కానీ ఈ కూర వండటంలోనే అస్సలైన మ్యాజిక్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ తలకాయ మాంసాన్ని మెత్తగా ఉడికించలేదనుకోండి, ఇక ప్లేట్లన్నీ బయటకు వచ్చేస్తాయి. తినేవాళ్ళ నోట్లో నుంచి ఏమొస్తుందో తెలియదనమాట. అలా అయిపోతుంది ఆ రోజు పరిస్థితి. అందుకనే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తలకాయ మాంసం కూర వండాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఎంత జ్యూసీగా, ఎంత చక్కగా గుమ్మగుమ్మలాడుతూ మెత్తని చక్కని టేస్టీ తలకాయ మాంసం కూర తయారైందో. ఓకే, ఎలా తయారు చేయాలో దీన్ని చూద్దాం. ముందు ఫస్ట్ వెళ్ళి లేత తలకాయ మాంసం తెచ్చుకోవాలి. అది బాగా మంచిగా ఫ్రెష్గా ఉన్న తల మాంసం తెచ్చుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆనియన్స్ కట్ చేసుకోవాలి, టమాటోస్ కట్ చేసుకోవాలి, యాలకులు, లవంగులు, చెక్క, చిన్న మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని వీటిని ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసుకోవాలి. వేసుకొని వీటిని ఒక్క క్షణం వేడి చేయాలి. ఎందుకంటే వాటిలో కొంచెం పచ్చిదనం ఉంటుంది. ఆ పచ్చిదనం పోయే వరకు కొంచెం డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. వేడి చేసి వీటిని చల్లబడే వరకు పక్కన పెట్టుకొని మిక్సీలో వేసి ఒక్క తిప్పితే మెత్తగా పౌడర్ అయిపోతుంది అన్నమాట. ఇదే మన గరం మసాలా పొడి తలకాయ మాంసం కూరలోనికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక ఈ విధంగా ఈ పౌడర్ కొట్టేసిన తర్వాత మనం మిగిలిన ప్రిపరేషన్లోనికి వెళ్ళిపోదాం. తలకాయ మాంసం కూర చాలామంది ముందే బాగా మెత్తగా మాంసాన్ని ఉడికిస్తారు. అది ఒక బెస్ట్ మెథడ్. కానీ మనం ఈరోజు మన కర్రీలోనే డైరెక్ట్గా మీట్ వేసి వండిస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక దానిలో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కొంచెం మెత్తబడిన తర్వాత దానిలోనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేదాకా, అంటే పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ వాసన పోయే వరకు చక్కగా సన్నని సెగ మీద వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి, ఉప్పగా అయిపోతుంది కూర. లాస్ట్లో వేసుకోవచ్చు. కాబట్టి ఈ ఒక్కసారి కలుపుకొని దీనిలోనికి ఇప్పుడు సన్నగా చిన్నగా కోసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేయాలి. ఈ టమాటా ముక్కల వలన మన కర్రీకి ఒక స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. దానికోసం ఈ టమాటో వేస్తున్నాం. ఈ టమాటో కూడా మెత్తగా క్రీమీగా ప్యూరీగా అయ్యిందన్నమాట. ఈ సాల్ట్ వేసాం కదా, ఈ సాల్ట్ వేయటం వల్ల మన టమాటోస్ ఇంకా బాగా మెత్తగా అవుతాయి. అయిన తర్వాత దీనిలోనికి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ తలకాయ మాంసం కూరని శుభ్రంగా కడిగాం కదా, కడిగిన వాటిని ఇలా వేసేసుకుని ఈ గ్రేవీ కలిసేదాకా దీన్ని గరిటెతో కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక్క క్షణం ఉంచేటప్పటికి ఈ మాంసంలో నుండి వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ వచ్చిన వెంటనే మనం కుక్కర్లో పెట్టుకుంటున్నాం ఈరోజు ఈ మాంసంని ఈ మూత పెట్టేసుకొని మనం సన్నని సెగ మీద అలా వదిలేస్తే ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు అలా ఉంచేయాలన్నమాట. ఉంచేస్తే ఈ మాంసంలో నుంచి వాటర్ వచ్చి ఇక్క కూర బాగా ఉడికిపోతుంది. మాంసానికి ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ అవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి ఉడికించుకున్నాక ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుంటే చూడండి, ఒక 3 విజిల్స్ వచ్చేటప్పటికి వాటర్ ఎంత వచ్చిందో. నేను ఒక చుక్క నీరు పోయలేదు, కానీ ఇంత వాటర్ దీంట్లో నుంచి వచ్చేసింది అనమాట. ఈ వాటర్ని మనం చూసుకొని దీనిలోనికి ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది. అది మన కూర కారం కదా, స్పెషల్గా ఉంటుంది. అచ్చమైనటువంటి ముడి సరుకులతో దంచినటువంటి కూర కారం, టేస్టీ కారం
ఈ కారం ఈ కూరని ఇంకా డబుల్ టేస్ట్ చేసేస్తుంది అనమాట. అలాంటి రిచ్ టేస్ట్తో ఇప్పుడు ఈ కూర తయారవుతూ ఉంది. ఇప్పుడు మనం ఇంకా కొంచెం సరిపోదనిపించింది, ఒక పాయింట్ ఎక్కువ వేసుకుంటే బాగుండు అనిపించింది, వేసాను. ఓకేనా, మీకు ఇష్టమైతే మీరు ఒక పాయింట్ కారం ఎక్కువ వేసుకోండి. అలా నోట్లో ముద్ద పెట్టుకున్న వెంటనే కష్టం అనేలాగా అనిపిస్తుంది అనమాట. అంతే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఇబ్బంది అవుతుంది. అన్నం తింటాం మానేసి నీళ్ళు తాగేస్తాం. ఈ కూర ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనం కొంచెం కరివేపాకు వేసాను, అలాగే గరం మసాలా పౌడర్ కూడా దీంట్లోకి వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలంటే ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా వేసేసాను. ఇప్పుడు కూరలోనికి వాటరు కొంచెం తక్కువైనాయి కదా అండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ వేసుకుందాం. ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. మంట బాగా హైలో పెట్టుకున్నాం అనుకోండి, ఈ వాటర్ అనేది పొంగిపోయి కుక్కర్లోంచి బయటకు వచ్చేస్తుంది, విజిల్లోంచి. అందుకని వాటర్ కొంచెం మీడియంలోనే పోయాలి, పోసుకొని మూత పెట్టుకోవాలి. నేనైతే ఇలా మూత పెట్టి ఉడికించాను, బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను, చూడండి. వాటర్ అంతా కూడా చాలా మనకు కావాల్సినటువంటి టెక్స్చర్లోనికి కర్రీ వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి మరొకసారి స్టవ్ ఆపేసి మీకు తిప్పి కూరను చూపిస్తూ ఉన్నాను. చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఎమ్మీగా మన గొర్రెపోతు తలకాయ మాంసం కనిపిస్తూ ఉందో. మేక తలకాయ కంటే గొర్రెపోతు తలకాయ టేస్ట్ బాగుంటుంది. మాంసం వండిన తర్వాత కూడా ఆ యొక్క టెక్స్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తాను ముక్క ఎంత మెత్తగా ఉడికిందో, ఎంత బాగా ఉడికిందనమాట. ఎప్పుడు కూడా తలకాయ మాంసం అనేది బాగా మెత్తగా ఉడకాలి, అప్పుడే కూర రుచిగా మనకు తెలుస్తుంది. మరి సింపుల్గా చాలా ఈజీగా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ సింపుల్ అయితే ప్రాసెస్సే కొంచెం లాంగ్ టైం అయి ఉంటుంది. ఇక నా ఛానల్ చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం మరి.